మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రాయారావు చెరువు సమీపంలో చెట్ల పొదల్లో మంగళవారం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తుఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, స్థానిక సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాలు, ఉత్తరప్రదేశ్కు చెందిన షారుఖ్ అన్సారీ దోమడుగులో ప్లంబర్ పనిచేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సల్మా బేగంతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. దీంతో ఇరువురు 6 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని నర్సాపూర్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం షారుఖ్ అన్సారీ పట్టణంలో కార్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాధిస్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్కు చెందిన అప్సా బేగంతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అప్సా బేగం భర్త షబ్బీర్ కు విషయం తెలియడంతో పట్టణంలో రాయారావు చెరువు వద్దకు రాత్రి 9 గంటల సమయానికి షారుఖ్ అన్సారీ పన్నాగం ప్రకారం మాట్లాడేది ఉందని పిలిపించాడు. పన్నాగం ప్రకారం షబ్బీర్ అతను మరో ముగ్గురు రేష్మా, అంబాదాస్ కలిసి కత్తితో పొడిచి హత్య చేశారు. మృతుడికి భార్య, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల సంతానం. భార్య ఫిర్యాదులకు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. ఆయన మీద తీవ్రంగా దాడి చేసి దారుణంగా గొంతు కోసి అక్కడనే హత్య చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఈ విషయము మాకు నైట్ తెలిసింది. తర్వాత మార్నింగ్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత వెంటనే టీమ్స్ అన్నీ కూడా సిఐ జాన్ రెడ్డి, తర్వాత ఎస్ఐ రంజిత్ కుమార్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈ రంగంలోకి దిగి మేమంతా కూడా ఒక 3-4 టీమ్స్ వచ్చేసి వెంటనే నిందితులంతా బీదర్ పారిపోయే ప్రయత్నంలో ఉంటే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో శాస్త్రీయ కోణంలో న్యూస్ టీము అవన్నీ కూడా మేము అంత శాస్త్రీయపరమైన ఆధారాలు అవన్నీ కూడా భౌతిక ఆధారాలు అన్నీ కూడా మేము సేకరించినాము. ఖచ్చితంగా నేరస్తులకు ఇది శిక్ష పడే విధంగా కేసును కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసేసి ఖచ్చితంగా శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకుంటాము. సో ఈ విషయంలో అంటే తొందరగా సత్వరమే స్పందించి ఈ కేసులో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసిన మా సిఐ జాన్ రెడ్డి గారిని, తర్వాత అదేవిధంగా ఎస్ఐ రంజిత్ కుమార్, తర్వాత సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. జహీరాబాద్ రాయరావు చెరువు దగ్గర ఒక హత్యా నేరం జరిగింది. ఈ హత్యా నేరంలో నిందితులు ఇవాళ వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేసినాము. సో దీని వివరాలకు వెళ్తే, మృతుడు షారుఖ్ అన్సారీ అని చెప్పేసి యూపీ గోండా జిల్లాకు సంబంధించిన షారుఖ్ అన్సారీ. ఆయన గత 6 సంవత్సరాల క్రితము ఇక్కడనే వచ్చి సెటిల్ అయినాడు. ఇక్కడ వచ్చినప్పుడు సల్మా బేగం అని చెప్పేసి ఈ కేసులో ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆమెను నర్సాపూర్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి పెళ్లి చేసుకొని ఇక్కడనే నివాసం ఉంటున్నాడు. అయితే ఇదే క్రమంలో ఈ సల్మా బేగము చిన్ననాటి స్నేహితురాలు అప్సా బేగం అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నర్సాపూర్కి సంబంధించిన అమ్మాయి. ఈ అప్సా బేగము జహీరాబాద్కు చెందిన మహమ్మద్ షబ్బార్ అని చెప్పేసి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు స్నేహితులు. అయితే ఈ షబ్బార్ ఎవరైతే ఈ కేసులో A1గా ఉన్న షబ్బార్ వైఫ్ ఈ అప్సా బేగం, ఈమెతోని ఈ మృతుడైన ఈ షారుఖ్ అన్సారీకి వివాహేతర సంబంధము ఉంది. ఆ వివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చాలాసార్లు ఈ విషయాన్ని ఆయన నోటీస్కి రావడంతో ఎవరైతే ఈ షబ్బారు ఆమెను మందలించడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది జరగగానే గత 9 నెలల క్రితము ఒక కేసు విషయంలో, దొంగతనం కేసు విషయంలో ఎవరైతే A1గా ఈ కేసులో ఉన్న మహమ్మద్ షబ్బార్ రాజమండ్రి జైల్లో వెళ్ళాడు. ఆ జైల్లో ఉన్న 9 నెలల కాలంలో కూడా ఈమె ఇతనితో ఇంకెక్కువ సమయం గడిపింది. ఈ విషయం గత 14వ తారీఖు నాడు ఆయన జైలు నుంచి వచ్చినాక ఈ విషయం తెలిసి చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం ఆయన నోటీసులు తీసుకొని రావడంతో చాలా సీరియస్ అయిపోయి ఎట్లయినా తన భార్యతోటి అక్రమ సంబంధము, తర్వాత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న షారుఖ్ అన్సారీని తుదముట్టించాలని చెప్పేసి ఒక కక్ష పెంచుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి షబ్బార్ తన తల్లిదండ్రులైన రేష్మా బేగము, తర్వాత తండ్రి అయిన మహమ్మద్ షబీరు, అదేవిధంగా స్నేహితుడైన అంబాదాసు అలియాస్ శివారెడ్డి, తర్వాత ఈ భార్య తమ్ముడైన
పాషా ఒక మైనర్ అబ్బాయి ఈ వీళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళందరి సహకారంతో ఎట్లయినా తుదముట్టించాలనే ఉద్దేశంతో మొన్నటి రోజు ఈమెను ఎవరైతే సంగారెడ్డిలో ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాము అని చెప్పేసి ఒక కాంప్రమైజ్ వేలో మాట్లాడదామని చెప్పేసి 10 గంటలకు రాత్రి 10 గంటలకి రాయరావు చెరువు దగ్గరికి ఈ భార్యతోనే ఆమెను బెదిరించి షారుఖ్ని అక్కడికి పిలిపించడం జరుగుతుంది. అక్కడ గొడవ పెట్టుకొని వీళ్ళందరి సహకారంతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.